హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే జూన్ 1న ఇవ్వబోతున్నారో పెన్షన్లు, ఈ పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అద్దరిపోయేటటువంటి శుభవార్తలు అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అనగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు పెన్షన్దారుల్లో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ సడన్గా ఎవరైనా ఇంట్లో ఎవరైనా మగవారు చనిపోయి ఉంటే కనుక వారికి సంబంధించినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారండి ఏపీ ప్రభుత్వము. అయితే ఇది స్పోజ్ ఆప్షన్ ద్వారా మనకు ఈ పెన్షన్లు అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారి భార్య డైరెక్ట్గా వారికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికెట్ మొత్తం సబ్మిట్ చేస్తే కనుక మీ సచివాలయంలో వారికి పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు రెండో శుభవార్త చూసుకున్నట్లయితే, ఎవరైతే పెన్షన్దారులు మనకు ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి చాలామంది అయితే ఉన్నారు. వేరే ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ప్రతి నెల వారు ఏంటంటే పెన్షన్ కావాలంటే ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు అయితే తీసుకునేటటువంటి పరిస్థితి అనేది ఉంది. అయితే దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వారి యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మనకు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది తీసుకుని వచ్చారండి. అయితే ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే వారి యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడే వాళ్ళు తీసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే ప్రతి నెల మనకి ఏంటంటే బయోమెట్రిక్ అనేది తీసుకుని పెన్షన్లు అయితే ఇచ్చేవారండి. అయితే ఇప్పుడు మనకు గత ప్రభుత్వంలో ఏదైతే మనకు బయోమెట్రిక్ మిషన్లు ఉన్నాయో ఆ మిషన్ల ద్వారా ఏంటంటే చాలా వరకు పెన్షన్ అనేది తీసుకునేటప్పుడు చాలా వరకు లేట్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు పెన్షన్లు అనేది తీసుకునేటప్పుడు ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్గా మనకు త్వరగా ఫింగర్ వేయగానే మనకు డైరెక్ట్గా పెన్షన్ తీసుకునే విధంగా కూడా మనకు కొత్త మిషన్లు అనేది తీసుకొని వచ్చారు. ఈ మిషన్ల ద్వారా మనకు బయోమెట్రిక్ అనేది తీసుకొని మనకు పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి. ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.